అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను జిల్లా అధ్యక్షురాలని. మేము ఇక్కడ అన్ని జిల్లాలలోని ఈ రోజు 5వ తారీఖు రోజు వినతి పత్రం డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాకు ఫిక్స్డ్ వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు పారదర్శకం లేని పనులు ఎన్నో చేయిస్తున్నారు. పనిని బట్టి పారదర్శకం అన్నప్పుడు పారదర్శకం ఉన్న పనులు మాత్రమే చేయించాలి, కానీ పారదర్శకం లేని పనులు చాలా చేపిస్తున్నారు. ఫీవర్ సర్వే అంట, డెంగ్యూ సర్వే అంట, మలేరియా సర్వే అంట, తర్వాత ఎన్సీడీ అంటున్నారు, స్ఫూటం డబ్బాలు అంటున్నారు. ఆ డబ్బాల వలన మాకు స్ఫూటం డబ్బాలు తీసుకుపోవడం వలన వాళ్ళ రోగాలు మాకు అంటుకుంటున్నాయి. కానీ మాకు హెల్త్ కార్డ్స్ లేవు. ఖచ్చితంగా హెల్త్ కార్డ్స్ కావాలని కూడా చెప్తున్నాము. ఉద్యోగ భద్రత లేదు, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్తున్నాము. బస్తీ దవాఖానాలు కొత్తగా వచ్చినాయి. ఆ బస్తీ దవాఖానాలో ఆశలని ఉదయము 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిస్టర్ తో పాటు కూర్చోండి అని చెప్తున్నారు. అంటే మాకైతే జీతం ఉంది కాబట్టి కూర్చుంటారు. మాకు పనిని బట్టి పారదర్శకం అన్నప్పుడు మేము ఎందుకు కూర్చోవాలి? ఆశలతోనే ఊడిపిస్తున్నారు, తూడిపిస్తున్నారు, సిస్టర్లు భయపడిస్తున్నారు. అధికారుల ఒత్తిడి ఎక్కువైపోతుంది. మాకు అధికారుల ఒత్తిడి వల్లనే చాలా మంది ఆశలు చనిపోతున్నారు కూడా. ఈ న్యూస్ ఇంతకు ముందే మేము చెప్పాము. చాలా మంది ఇట్లా ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళకి హార్ట్ అటాకులు రావడం, బీపీ రావడం, షుగర్ రావడం ఇలాంటివి చాలా వరకు జరుగుతున్నాయి. అధికారుల ఒత్తిడి మాత్రం చాలా వరకు మాకు తగ్గాలి, కానీ వాళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉంది. ఈ రోజు మేము ఇక్కడ ధర్నాకి రావాలి అంటే కూడా ఒక మెడికల్ ఆఫీసర్ కి, ఒక సూపర్వైజర్ కి, ఒక ఏఎన్ఎం కి అంటే మేము ముగ్గురితో పర్మిషన్ తీసుకోవాలి. మళ్ళీ ప్లస్ మేము డిఎంహెచ్ఓ గారితో పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళందరితో పర్మిషన్ తీసుకున్నా గానీ పైనుంచి మళ్ళీ మాకు మీరు ఎందుకు వెళ్తారు, ఎందుకు లేదు, మీ పనులు ఎవరు చేయాలో అది ఇదని మళ్ళీ పైనుంచి ఒత్తిడే ఉంటది. ఎంత పర్మిషన్ తీసుకొని వచ్చినా గానీ మాకు ఇక్కడ పని భారం మాత్రం తగ్గట్లేదు. మాకు పని భారం కూడా తగ్గించాలి. మాకు ఫిక్స్డ్ వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. మాకు ఖచ్చితంగా రికార్డులు, ఇంకొకటి మాకు 26 రకాల రికార్డులు రాయాలి, 32 రకాల రికార్డులు రాయాలి అంటారు. కానీ ఇంతవరకు ఒక్క రికార్డు కూడా ఇచ్చింది లేదు. వస్తుంది రికార్డు అంటున్నారు, కానీ మేము ప్రతి రికార్డు నోట్స్ కొనుక్కొని రాయాలి. ఒక నోట్స్ వచ్చేసి మాకు 50 రూపాయలు పడుతుంది. అంటే 32 రకాల రికార్డులు రాయాలంటే మాకు ఎంత అమౌంట్ అవుతుంది? అది నెలలో కనీసం మాకు వాళ్ళు అమౌంట్ కూడా వేయట్లేదు. ఎంతవరకున్నా ఏ దానికి బిల్ అంటారో దానికి మాత్రమే వేస్తారు, కానీ మిగతా దానికి వేయట్లేదు. కూడా అమౌంట్ ఇవ్వడం లేదు. మేమే జిరాక్సులు తెచ్చుకొని మేమే బిల్లు గాని ప్రతిదీ, అంటే లార్వా సర్వే అంటే డ్రైడే చేయాలి అన్న వారానికి 2 అంటే 50 ఇండ్లు చేయాలి అంటే కనీసం మాకు 2 పేపర్లు, 4 పేపర్లు కావాలి. 4 పేపర్లు అంటే 20 రూపాయలు, వారానికి 20 రూపాయలు అంటే నెలకి ఎంత అవుతుంది ఇంకా మీరే తెలుసుకోవాలి. అది మేము అన్ని పైసలు పెట్టి మళ్ళీ రానికే పోనీకే. మాకు ఏరియా హాస్పిటల్ ఎంత దూరం ఉంటుంది, వార్డులో నుంచి రావాలి అన్నా, పల్లెటూరులో నుంచి రావాలన్నా, స్కూటర్ డబ్బాలు తీసుకొని రావాలన్నా వాళ్ళు అమౌంట్ ఛార్జ్ పెట్టుకొని వచ్చి మరి మేము స్కూటర్ డబ్బాలు చేపిస్తున్నాం, అది కూడా చేతితో పట్టుకొని. కాబట్టి ఇవన్నీ మాకు వద్దు. మేము పనిని బట్టి పారదర్శకం చెయ్యం. మాకు ఫిక్స్డ్ వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ ని మేము కోరుతున్నాము. ఇది జరిగేంత వరకు మేము ఈ పోరాటం ఖచ్చితంగా ఇంకా ఉధృతం చేస్తామని అవడానికి ఈ రోజు ముఖ్య కారణం ఏమి అంటే 26,000 ఫిక్స్డ్ వేతనము ఇవ్వాలని డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇక్కడ సార్ గారిని కలిసి వినతి పత్రం ఇస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.